రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేశారా? ఓకే, వాక్యంలోనికి వెళ్దాం అయితే. చాలా సంతోషం అండి, మనం అందరం ఇలా కూడుకొని కదా దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అయితే దేవుడు తన గ్రంథంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని పత్రికల్లో అపోస్తులైన పౌలు ద్వారా ఏమని రాపిస్తాడంటే పరిశుద్ధులందరికీ అంటాడు. ఎవరండి? ఎవరు? సంఘంలో ఉన్నవారు అందరినీ అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నారు? పరిశుద్ధులు అంటున్నారు. అంటే మీరెవరైతే ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం అందరం క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఓకేనా? ఇప్పుడు అపోస్తులైన పౌలు వారిని పరిశుద్ధులు అని పిలుస్తున్నాడంటే వాళ్ళలో తప్పులు లేవంటారా? సంఘంలో ప్రారంభంలో పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయనిది ఏమనగా అని అంటాడు. ఆ పత్రిక మొత్తం చదివేసరికి అన్ని కోటింగ్ ఇస్తాడు అనమాట. పత్రిక ప్రారంభంలో పరిశుద్ధులు అంటాడు. ఆ పత్రిక అవుతున్న కొలది ఏముంటుంది? సంఘంలో ఉన్న ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో, కరెక్షన్స్ అంటే ఏవైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటిని దిద్దుకోమని చెప్తుంటాడు. అంటే సంఘంలో తప్పులున్నా, వ్యక్తుల్లో ఒకవేళ కరెక్షన్స్ ఉన్నా, నీతి లేకపోయినా దేవుని ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఆ పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి, పరిపూర్ణమైన క్రీస్తు స్వారూప్యంలోనికి మనం చేర్చబడ్డానికే సంఘంలోనికి రావడం. అంటే వెంటనే మారిపోం కదా, అంతేనా? ఒక రాయి వెంటనే శిల్పంగా మారదు. ఎప్పుడు మారుతుంది శిల్పంగా? దెబ్బలు కాస్తూ ఉండాలి. అలాగా అప్పుడప్పుడు నేను కూడా కోటింగ్ ఇస్తుంటాను. కోటింగ్ అంటే మీరు ఒకవేళ దేవునికి అనుగుణంగా నడుచుకోలేదు అనుకోండి, దేవుని మాటల చేత మీకు హెచ్చరిస్తాను. మీ హెచ్చరిక మాటలు మాకు వద్దు అని మీరు అనుకున్నారనుకోండి, శిల్పంగా మారదు. మీరు దేవుని కుమారులుగా మార్చబడరు, దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సంతానంగా, దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకోలేరు. అంతే. వాడి మాటలు నేనెందుకన్నాలని పక్కన పెట్టారనుకోండి, ఇవి నా మాటలు అయితే కాదు. రైట్? ఎందుకంటే దేవుని గ్రంథంలో చెప్పబడిన మాటలే మీకు తెలియజేస్తున్నాను. రైట్? నేటి కోసం మనం సిద్ధపాటు చేసిన పాఠం పేరు ప్రకృతి వైపరీత్యాలు జంతు పక్షులకు మనకంటే ముందే తెలుస్తుందా? ప్రకృతి వైపరీత్యాలు జంతు పక్షులకు మనకంటే ముందే తెలుస్తుందా? అర్థమైందా పాఠం పేరు? అర్థమైందా పాఠం పేరు? అర్థమైందా? అంటే ఈ భూమి మీద ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు అంటే ప్రకృతి ప్రమాదాలు అంటారు దాన్నే. ఉదాహరణ మీకు అర్థం కావడానికి, ఒక భూకంపం, తుఫాను, వరదలు, ఇలాంటివి జరిగేటప్పుడు, ప్రకృతి సంబంధమైన ఇలాంటివి జరిగేటప్పుడు ముందే, మనిషి కంటే ముందే జంతు పక్షులకు తెలుస్తుందా? అది పాఠం. తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? అదే పాఠం. వినాలి మరి కదా. ఎలా తెలుస్తుందో, ఎందుకు తెలుస్తుందో మనం ఆలోచిద్దాం. అయితే అంతకుముందు జరిగిన విషయాల్లో ప్రపంచం ఆలోచించలేదు, కానీ 2006లో మన దేశానికి సునామీ వచ్చింది. అదే మొట్టమొదటిసారిగా సునామీ అన్న పేరు పరిచయం అయింది 2006లో. అప్పుడు 2,50,000 మంది చనిపోయారు. 2006లో జరిగిన సునామీలో 2,50,000 మంది సునామీలో చనిపోయారు. అది ఉదయకాలం 4 గంటలకు వచ్చింది. 4 నుంచి 6 గంటల సమయంలో. ఎక్కువ టైం కూడా లేదు, ఒక 20 నిమిషాల పాటే. మొత్తం 2,50,000 మందిని ఒకేసారి చంపేసింది సునామీ. సునామీ అంటే సముద్రంలో పుట్టే ఒక భూకంపం లాంటిది. నీకు భూకంపం అంటే ఏంటో తెలుసా? భూమి మనకు కదిలినట్టు కనిపించడం భూకంపం. కంపం అంటే కదలడం. ఇప్పుడు మనకు కనిపిస్తుందా భూమి కదిలినట్టుగా? కనిపించట్లేదు. భూకంపం వస్తే ఏమవుద్ది తెలుసా?
ఇంట్లో సామాన్లు ఊగుతుంటాయి. చూడండి, మన వీధుల్లో డీజే సాంగ్స్ వేసుకొని వచ్చారనుకోండి, ఆ డీజే సౌండ్‌కి ఇంట్లో సామాన్లన్నీ కదులుతుంటాయి కదా! భూకంపం వస్తే సౌండ్ రాదు, కానీ కదిలిపోతుంటాయి. ఇల్లులు కూడా పడిపోతుంటాయి. దాన్నే భూకంపం అంటారు. భూమి కదిలి మొత్తం అంటే భూమి మీద కట్టబడిన ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవి సైతం పడిపోతాయి అన్నమాట. అంత ప్రమాదకరంగా ఉంటుంది భూకంపం. మనకు వరదలంటే ఏంటో తెలుసు. వర్షం ఎక్కువ కురిసిన తర్వాత అది నీరు ఎక్కువయ్యి కొన్ని ఊర్లోనే ముంచేస్తుంది. మొన్నే విజయవాడలో కూడా ఇల్లులన్నీ ముంచివేయబడ్డ, చాలామంది ఆస్తి నష్టం, ప్రజ నష్టం, జనుల నష్టం జరిగింది. చూసారా మీరు? టీవీలో న్యూస్లో వచ్చింది. అయితే మన దేశానికి మొట్టమొదటిసారి సునామీ అనేది పరిచయం అయింది. సునామీ ఎక్కడ వస్తుందంటే సముద్రంలో వస్తుంది. సముద్రంలో ప్రారంభమై అది ప్రజల మీదకి వస్తుంది. అర్థమవుతుందా? ఈ సునామీ వచ్చిన తర్వాత 2,50,000 మంది చనిపోయిన పరిస్థితిలో ఆలోచించారంట ప్రజలు, శాస్త్రవేత్తలు, గొప్పవారు ఆలోచించారు. ఆలోచించి ఈ సునామీలో 2,50,000 మంది చనిపోయారు, కానీ ఏ జంతువు, ఏ పక్షి చనిపోలేదు ఎందుకు అని పరిశోధన చేశారంట. అంటే సముద్రం చుట్టూ ఉన్న ఏరియాలన్నీ ఆ సునామీలో ఊర్లలో ఉన్నవి, ఆ పట్టణాల్లో ఉన్న ప్రాంతాలన్నీ 2,50,000 మంది అంటే బీచ్ చూడడానికి అంతమంది వస్తారా? కాదు కదా. ఊర్లోనే ముంచేసింది ఏంటి? సముద్రం. రైట్, ఓకే, సునామీ వచ్చింది, ఓకే. మరి ప్రాణ నష్టం మనుషులు జరిగింది కానీ జంతువులు ఎందుకు జరగలేదు అని పరిశోధన చేయడం మొదలెట్టారంట. ఎక్కడి నుంచి? ఎలకలు మొదలుకొని, ఎలకలు, కుక్కల్ని, నక్కల్ని, ఏవైతే దగ్గర జంతువులు ఉన్నాయో వాటన్నిటిని పరిశోధించారంట. ఎందుకు ఇవి చనిపోలేదు, మనుషులు మాత్రమే ఎందుకో చనిపోయారన్న పరిశోధన వాళ్ళు చేశారు, ఇప్పటికి చేస్తున్నారు. అంటే ప్రమాదం వచ్చేది జంతువులు తెలుస్తుందా? అయితే ఎలా తెలుస్తుంది అన్నదే పరిశోధన వాళ్ళకి. సునామీ వచ్చిందని వాటికి ఎలా తెలుసు అనేది ఆలోచించారంట. ఇప్పుడు చనిపోవాలంటే అక్కడ ఉండాలి, అక్కడ ఉండకుండా అప్పుడే వెళ్ళిపోయాయంట ఇవి. ఇంతకుముందు కూడా ఇంకో దేశంలో కూడా అలాగే సునామీ వస్తే ఆ సునామీ దగ్గరలో ఉన్న జూ పార్క్లో ఉన్న ఏనుగులు, జంతువులన్నీ ఇక్కడ అరుపులు చేస్తూ వాటిని అంటే బంధించి ఉంటారు కదా, అది తెంపుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేయంట. ఆ తెంపేసేయంట. తర్వాత సునామీ వచ్చిందంట. అంటే వాటికి ఏంటి అర్థమైందంటే అని పరిశోధన చేశారు. ఇది ఎలా ప్రకృతి వైపరీత్యం వచ్చేటప్పుడు జంతువులకి ఎలా తెలుస్తుంది, ఎలా వెళ్ళిపోయేవి తెలుస్తుందా లేదా అని పరిశోధన చేస్తున్నారంట. అర్థమవుతుంది? చెప్పే పాఠం అర్థమవుతుంది? ఇలా పరిశోధనలు చేస్తున్నారు. జంతువుల తర్వాత పక్షులు కూడా ఎక్కడ ఉన్నట్టుగా కనిపించలేదంట. మరి ఈ సందర్భం మన దగ్గరికి వచ్చింది. మన ఊర్లలో కూడా చాలామంది కుక్కలు, నక్కలు రాత్రిపూట అరిచాయి అనుకోండి, ఏమంటారండి? ఎవరో చనిపోబోతున్నారు, అందుకోసం ఇవి అరుస్తున్నాయి అని మనం కూడా మాట వింటుంటాం, మనం కూడా అనుకుంటాం కదా. మరి అది నిజమా కాదా అంటే ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? ఏది మనకు ప్రశ్న ఉన్నా, వాళ్ళు చెప్పినా, వీళ్ళన్నా, ఎవరన్నా నీకు వచ్చి అడిగినా నీ దగ్గర ముందు సమాధానం ఉండాలి కదా. ఒకవేళ ఇది నిజమా అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, నాకేం తెలుసు అనకూడదు. నువ్వు నాకు అది తెలుసు అనాలి. నాకు అది కూడా తెలుసు. ఈ శాస్త్రవేత్తలు, ఈ పరిశోధకులు ఎక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు? ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఈ ప్రమాదాలు జరిగితే ఈ జంతు పక్షులు ఉండట్లేదు కదా అని ఈ జంతువులకు ఎలా తెలుసు అని ఎక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు తెలుసా? ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. పరిశీలించాల్సింది ఎక్కడ? ఈ జంతువులను కలిగించిన ఆ తుఫానుకు లేదా ఆ పెను ప్రమాదాలకు, సునామీకి కారణమైన దేవుని దగ్గరికి వెళ్ళి కదా పరిశీలించాలి. దేవుడు కదా చెప్తాడు. సునామీ ఎందుకు వస్తుందో తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా వాటి దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే అవేం నీకు చెప్తాయి? అంతేనా కదా? నువ్వు ఎంత అడిగినా అవేం చెప్తాయి తెలుసా? ఒక కాకి దగ్గరికి వెళ్ళావు అనుకో, ఏం చెప్తుంది కాకి? కావు 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 అంత. నీకేం అర్థమవుతుంది కావులోను? ఆవు దగ్గరికి వెళ్ళావు అనుకో, ఏమంటుంది? తనకు వచ్చిన భాష ఒకటే, అంతేనా?
అదే దేవుని దగ్గరికి వస్తే 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథంలో ప్రతి దానికి సమాధానం పరిశోధన చేస్తే దొరుకుతుంది. ఇది కూడా పరిశోధన చేయాలి. వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటే ప్రయోజనం లేదు. పరిశోధన చేయాలి ఖచ్చితంగా. గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుడు చెప్పేస్తాడు. చూడండి, బైబిల్లో ఉన్న ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్లో కూడా ఒక వ్యక్తికి ఇలాగే ప్రమాదం వచ్చింది. అప్పుడు ఆ జంతువు అతన్ని ఎలా కాపాడిందో ఒకసారి చూడగలిగితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 27వ వచనం. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఇక్కడ సందర్భం ఏంటి మీకు తెలుసు. ఇశ్రాయేలుకు ప్రవక్తగా దేవుడు బిలామును ఉంచాడు. బిలాము ఏది చెప్తే అది దేవుని మాట అన్న పరిస్థితిలో ఉన్న ఈ బిలాముకి, ఈ బిలాము ఇశ్రాయేల్ పక్షాన దేవుని పక్షాన నిలబడ్డాడు కనుక ఈయన ఏది విజయం చెప్తే అది జరుగుతుంది. ఇది చూసిన బాలక్ ఏం చేశాడంటే బిలాము దగ్గరికి కొంతమంది వ్యక్తులను పంపించి, ఏ ప్రవక్త అయితే వాళ్ళ పక్షాన ఉన్నానో ఆ ప్రవక్తను మన పక్షం చేసుకుంటే మనకు కూడా విజయం దొరుకుతుంది కదా అని బాలాక్ అనే రాజు బిలాము దగ్గరికి కొంతమంది వ్యక్తులను పంపించాడు. మొదటగా పిలిపించాడు. వినకపోయేసరికి బహుమానాలు చూపించి నా పక్షాన మాట్లాడాలి అనేసరికి ఈ బిలాము దేనికి లొంగిపోయాడో తెలుసా? బహుమానానికి లొంగిపోయాడు. బహుమానానికి. ఇది యోధా పత్రికలో రాసి ఉంటుంది ఈ మాట. ఒకసారి చూస్తారా? యోధా పత్రిక 1వ అధ్యాయం. యోధా పత్రిక 1వ అధ్యాయం, యోధావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వారు కయీను నడిచిన మార్గమును, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. దేనికోసం వెళ్ళిపోతున్నాడంట బిలాము గారు? బహుమానం ఆశించంట. బహుమానం కోసం ఎవరిని విడిచిపెడుతున్నాడో తెలుసా? దేవుడు ఏం తక్కువ చేశాడు బిలాంకి? ఇశ్రాయేలులు కొన్ని లక్షల మందికి ప్రవక్తగా దేవుని తరపున దేవునిగా నిలబెడితే ఆ ఒక్క స్థానాన్ని, అధికారాన్ని పోనీ దేవుడు ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, దేవుడు ఇవ్వకపోతే ఒకవేళ ఇవ్వలేదు కనుక నేను వెళ్ళిపోయాను అనడానికి కదా. అప్పటికే ఇశ్రాయేలులు 11 గోత్రాల వారు ఎవరికి ఇవ్వాలి ఆస్తిని? 10వ వంతు ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం దేవుని సేవకులకి ఇవ్వాలా? ఇవ్వాలి. లేవీలకి ఇవ్వాలి. మరి అలాంటిది మరి బిలాము గారికి ఇవ్వరంటారా? ఎంత ఉంటుంది. కానీ మళ్ళీ దేనికి ఆశపడుతున్నాడు? ఇప్పుడు లోకంలో ఉన్న క్రైస్తవుల్లో మనం చూడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి ఖాళీగా వస్తారు, కానీ ఆస్తులు సంపాదించుకుని దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్పుకుంటున్నారు ఈరోజు సేవకులు. సంఘాల్లో ఉన్నవారు కూడా ఎందుకు వెళ్తున్నారు తెలుసా? దేవుడు ఒక మనీ బ్యాంక్ అనుకుంటున్నారు. బైబిల్ ఒక మనీ బ్యాంక్ అనుకుంటున్నారు. అంటే దేవుడి దగ్గరికి వస్తే మాకు దేవుడిని ఆస్తులు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇదే ఆలోచనలో ఉంటున్నారు. ఆస్తి సంపాదించుకోవడానికి దేవుని సేవను అడ్డు పెట్టుకుంటున్నారు. దేవుణ్ణి ఇక్కడ ఈయన కూడా దేన్ని అడ్డు పెట్టుకున్నాడు బిలాము గారు? చెప్పండి. అంటే దేవుని ప్రవక్తగా నన్ను నియమించింది ఇశ్రాయేలు ప్రజలు, నా స్వాస్థ్యం, యెహోవా స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలు కదా, వాళ్ళని రక్షించాలనేదే కదా నా బాధ్యత. నేను వారికి వ్యతిరేకంగా ఈ ధనం కోసం, ఈ బహుమానం కోసం వెళ్ళొచ్చా అనే ఆలోచన చేయలేదు. ఆస్తిని సంపాదించుకోవాలనుకున్నాడు. నేటి సమాజంలో ఉన్న సేవక బృందం కానీ, విశ్వాసులు కానీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఇదే పరిస్థితి. లోకంలో నుంచి రక్షింపబడి
పరలోకాన్ని సంపాదించుకోవాలి, మరికొంతమందిని దేవుని దగ్గరికి చేర్చాలి అన్న ఉద్దేశంలో కాదు. ఎలా ఉంది? ఆస్తిని సంపాదించుకోవాలని చెబుతూ మళ్ళీ అది ఎవరి మీద నెట్టుతున్నారు తెలుసా? దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకు ఇంత ఆస్తి రావడానికి కారణం దేవుడే. దేవుడేమంటున్నాడు? మీరు ధనము దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు అన్న దేవుడే వీళ్ళకి ధనాన్ని ఇస్తాడా? నాయన దేవుని రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట దుర్లభము అన్నాడు. అంటే నువ్వు వెళ్ళలేవు, పరలోకం వెళ్ళలేవు అన్న దేవుడే పరలోకం ఇస్తానని పిలిచిన దేవుడు పరలోకం వెళ్ళలేకన్నా చేస్తాడా? చెప్పండి. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో బైబిల్లో మనం చూడాలి. దాని అర్థం ఏంటి అసలు? అది చూడకుండా దేవుడు మనల్ని దీవించాడు 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 అంటే ఏంటి? ఆశీర్వదించడం అంటే ఏంటి? అపోస్తుల కార్యము చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించెను. ఎలా దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట? యేసుక్రీస్తును భూమి మీదకు పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల పరలోకానికి వెళ్ళే అవకాశం అనుగ్రహిస్తున్నాడు. అది అసలైన ఆశీర్వాదం. నీ యొక్క చెడుతనం నుంచి, నీ పాపం నుంచి నీకు క్షమాపణ కలుగజేయడం ఆశీర్వాదం కాదా? ఎంత ఆస్తి పెడితే నీకు ఆశీర్వాదం వస్తుంది? అంటే నీ పాపాలు నువ్వు ఈ డబ్బుతో తీసుకోగలవా? నీ ఆస్తిని ఖర్చు పెట్టి నువ్వు తీసుకోగలవా? నీ ప్రాణం ఇచ్చి నువ్వు దీన్ని పొందగలవా? లేదు, దేవుడు ఇవ్వాలి. ఇది అసలైన ఆశీర్వాదం. ఇది అర్థం కాక నేటి సమాజం అలా క్రైస్తవంలో మునిగిపోతుంది అనమాట. ఇగో నిన్ను దేవుడు దీవించాడు, నువ్వు మంచి జాబ్ వచ్చిందంట, లేకపోతే ఆస్తి వచ్చింది, ఇల్లు కట్టుకున్నావు. ఇది కాదమ్మా. ఈ భూమి మీద బ్రతకడానికి, కొద్ది రోజులు బ్రతకడానికి మాత్రం ఇది అవసరం. అది నిత్యత్వం సంపాదించేది ఆశీర్వాదం. నిత్యము బ్రతికించేది దేవుని మాట, నిత్యము బ్రతికించేది, నిత్య జీవం ఇచ్చేది దేవుని ఆశీర్వాదం. ఈ బిలాము గారు బహుమానాన్ని ఆశించి వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యంలో ఎవరున్నారంట? దేవుని దూత వచ్చింది, వచ్చి కత్తితో నిలబడ్డదంట. ఎవరి కోసం? చూడండి ఒకసారి 27వ వచనం. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. ఎందుకు కూలిపోయింది? ముందల్లా దారంటే వెళ్ళేటప్పుడు దేవదూత కనిపించింది. ఖడ్గం పట్టుకుని ఉంటే పక్క దారిలో ఉంటాయి కదా, మనకు ఒక దారిలో అడ్డు ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? ప్రక్క గుండా వెళ్ళిపోతాం. ఈ గాడిద కూడా తెలివిగా ఏం చేసేదంటే ఎదురుగా దోత ఉండేసరికి భయపడి పక్క దారిలో వెళ్ళిపోయేది. ఇలా వెళ్తున్నప్పటికీ కూడా ఇంకొక దగ్గర ఏ సైడ్ వెళ్ళడానికి అవకాశం లేని ఒక మార్గం వచ్చిందంట. అక్కడ ముందుకు వెళ్ళాలి లేదా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళడానికి తిరగడానికి చూడండి, పైన వచ్చిన చూడండి 24వ వచనం. యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్షతోట సందులో నిలిచెను. ఎక్కడంటే ఇరు పక్కలు వెళ్ళడానికి లేకుండా ఉన్న సందులో నిలిచిందంట. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కింద కూలబడిను. అయ్య ముందుకెళ్తే నేను చచ్చిపోతాను. నేను కాదు, మా యజమానుడు, నేను చనిపోయినా పర్లేదు కానీ మా యజమానుడు చావకూడదు అనుకో కింద ఆయనతో పాటు అంటే ఆయన పడిపోయాడు, ఈ గాడిద కూడా పడిందంట. గాడిదేనా? అప్పుడు 28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను. గాడిదకి ఏం చేశాడంటే మాట ఇచ్చాడంట. గాడిదకి మాట ఇచ్చాడంట దేవుడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు అంతమంది లేరా? ఉన్నారు కదా. వాళ్ళు వచ్చి చెబితే ఈయన వెండా? ఒకవేళ మనలాంటి వాళ్ళని పంపించారు అనుకోండి, ఎవరి దగ్గరికి? బిలాము దగ్గరికి. ఏం బిలాము, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్టా? దేవుని ప్రజలను రక్షించడానికి పుట్టిన మనము ఇలా చేయొచ్చా అంటే నీకు 50 నాకు 50 అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం కూడా? సరే పదా, నీ గాడిద మీద కూడా నేను కూడా వచ్చేస్తానంట. అవునా? ఒక యజమానుడు, ఒక ప్రవక్తే అలా చేస్తే మరి ప్రజలకు ఏం చెప్తావు? ప్రజలు చెప్తే వింటాడా? అప్పుడు దేవుడు ఏం చేయాలి మరి? ఎవరికి వాక్యనిచ్చాడంట? గాడిదకి మాటనిచ్చాడంట, బుద్ధి చెప్పడానికి. చాలామంది గాడిదకి మాటలు ఎలాగొస్తాయండి అని అంటారు. అవునా?
అర్థమవుతుందా? గాడిదకి మాటలు ఎలాగొస్తాయి, ఇది నమ్మడానికి సఖ్యంగా ఉందా అని ఈరోజు బైబిల్ తప్పు పట్టేవారు అనొచ్చు. మరి చిలకకు మాటలు తెప్పిస్తున్నావు నువ్వు. చిలక మాత్రమే నువ్వు మాటలు తెప్పించగలవు, కానీ ప్రకృతిలో ఉన్న దేనికైనా మాట ఇవ్వగలివాడే దేవుడు. ఒక చిలక్కే నువ్వు ఇచ్చినంత మాత్రం ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి మిగతా ఏ జంతువు కూడా పలకడానికి అవకాశం లేదు. కానీ ఏ జంతువునైనా, ఏ పక్షినైనా, దేనితోనైనా భూమి మీద మనుషులకి మాటలు చెప్పే జ్ఞానం, ఆశ్చర్యం కలిగిన శక్తి కలిగేవాడు ఎవరు? దేవుడు. ఆ మాట వింటుంది ప్రకృతి. ఏమంటుంది గాడిద? నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేం చేసి తిని అడుగుతుంది. చూడండి, గాడిద అడుగుతుంది. అప్పుడే షాక్ అయిపోలే ఎవరు? ప్రవక్త అయిన బిలాము ఏమైపోలే, అయ్యి బాబు గాడిద మాట్లాడడం ఏంటి అని షాక్ అవ్వాల్సింది పోయి మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి, బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడ్డావు, నువ్వు నా మాట వినలేదు, నువ్వు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడలా నిన్ను చంపిందునని గాడితో నేను. అందుకు గాడి చెప్తుంది, నేను ఖడ్గం ఉంటే చంపేదు నిన్ను అని. బిలాం గారు అంటే గాడిదేమంటుందంట, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నువ్వు నన్ను కొనుక్కున్నప్పటి నుంచి, నీ దగ్గర ఉన్నప్పటి నుంచి నేను ఇంతవరకు నీ మాట ఏదైనా ఎదురు చెప్పానా? తిరగబడ్డానా? నువ్వు ఇన్నిసార్లు కొట్టినా వెళ్ళట్లేదంటే నువ్వు ఆలోచించాలి కదా, అసలు నువ్వు ఆలోచించలేదు. అప్పుడు చెప్తుంది, అనగా లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూత చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, అప్పుడు యెహోవా దూత అంటుందో ఆయనతో, ఏమని? ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధిని బయలుదేర వచ్చి తిని. ఏం చేశాడంట? దేవునికి విరోధంగా ఆయన నడుతుందని దేవదూత చెప్తుంది, ఈ నడత బాగోలేదు నాయన, నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నేను నిలబడ్డాను, అందుకోసం నీకు విరోధంగా నేను వచ్చాను. తర్వాత కింద, ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగును, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి తర్వాత అప్పుడే ఎన్నో వచ్చిన మనం మాట్లాడుతున్నాం 33, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఎందునని అతను చెప్తాను. ఆ దేవదూత ఎందుకు వచ్చిందంట? మనిషిని చంపడానికి వచ్చిందంట. ఎవరిని రక్షించడానికి వచ్చిందంట? గాడిదని రక్షించడానికి. ఇదేంటండి మనం ఏం చెప్పుకుంటున్నాం? దేవుడు మనల్ని రక్షిస్తాడని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మనల్ని రక్షించడానికే వచ్చాడు. కానీ ఇక్కడ ఈ సందర్భం ఏంటి? గాడిదని రక్షిస్తాడంట, మనిషిని చంపేస్తాడంట. అదేంటి? ఎందుకు? ప్రకృతి వైపరీత్యాలు ఎవరి మీదకి వస్తున్నాయి చెప్పండి? మనుషుల మీదకే. ఈరోజు చనిపోయింది ఎంతమంది? మనుషులే చనిపోతున్నారా? జంతువుల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? రక్షిస్తున్నాడు. మనుషుల్ని చంపేస్తున్నాడు. జంతువులను రక్షిస్తున్నాడు, పక్షులను రక్షిస్తున్నాడు అన్నాం కదా. ఎలా తెలుస్తుంది, ఎందుకు తెలుస్తుంది అంటే దేవుడు రక్షిస్తున్నాడు వాటిని. దేవుడు వాటిని రక్షిస్తున్నాడు. మనుషులు ఏం చేస్తున్నాడు? గాడిదకి ముందు చూపించాడా, మనిషికి ముందు చూపించాడా? ముందు దేవదూతను ఎవరు చూశారు? గాడిద చూసింది. అంటే ప్రకృతిలో వస్తున్న వైపరీత్యాలు ముందు ఎవరికి తెలుస్తాయి? జంతువులకి, పక్షులకి తెలుస్తాయి. అందుకోసం చూడండి, మీరు ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నారు అనుకోండి, వర్షం పడి మీరు తడుస్తున్నారు. కానీ మన వీధుల్లో అంటే ఎక్కడైనా కుక్కలు కానీ పిల్లులు కానీ ఏవైనా తడిచినట్టు మీరు చూసారా? అర్థమవుతుందా? వర్షం పడేటప్పుడు మీకు జంతువులు ఏవి కనిపించవు. చూడండి, పక్షులు, కాయకలు ఎక్కడైనా వర్షం పడుతున్నప్పుడు మీ కళ్ళ ముందు తడుస్తున్నట్టు మీకు కనిపించే. అంటే ప్రకృతిలో జరిగే ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెంటనే ఏమవుతాయి? మనకంటే ముందే తన నివాస స్థలానికి వెళ్ళిపోతాయి అన్నమాట, తడకుండా.
ప్రమాదాలు వచ్చేటప్పుడు ఆ ప్రమాదాల ముందే వాటికి తెలుస్తాయి. అందుకోసం అవి ఏం చేసుకుంటాయి, తమ స్థలాన్ని విడిచిపెట్టి అవైతే ఎక్కడైతే కాపురం ఉంటాయో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాయి. కానీ మనకి మబ్బులు కనిపిస్తున్నా, మేఘాలు కనిపిస్తున్నా, పడతదో పడదలేరా అనుకొని వెళ్తాం మనం. తెలుస్తున్నాయి కాబట్టి కొన్ని చూస్తావు, తెలియకుండా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి కదా. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను చంపి దాని ప్రాణం రక్షిస్తానంటున్నాడు. అంటే మనుష్యులను చంపి జంతువుల ప్రాణాలను కాపాడుతాడా? అంతే కదా మాట్లాడుతున్నది. ఎందుకు మనుషుల్ని చంపాలి? ఎందుకంటే తిమోతికి రాసిన పత్రిక చూడండి, 2 తిమోతి పత్రిక. తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అలాగ చెప్పుకొస్తూ చూడండి. ఇంకా అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఎవరంట? మనుషులే. ఇవన్నీ చేస్తారంట. ద్రోహులంట, మూర్ఖులంట. అదేంటి? ఆదికాండంలో ఏమని చెప్తాడు దేవుడు? 1వ అధ్యాయం 26వ వచనం, 28వ వచనాల్లో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషుని చేశానన్నాడు. సర్వ సృష్టి పైన అధికారం ఇచ్చానన్నాడు. నరుల కంటే, ఆ దేవుని కంటే కొంచెం తక్కువనిగా నరుని సృజించాడని చెప్తున్నాడు. మళ్ళీ దేవుడు సృజించిన ఈ సృష్టి పైన అధికారిగా ఎవరు నియమించాడు? సమస్తమైన జంతువుల మీద, భూజంతువుల మీద, పక్షుల మీద అధికారిగా ఎవరు నియమించాడు దేవుడు? మనుషుల్నే. మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాట వాడు అని చెప్తూ సామెతల గ్రంథము, కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథమా 8వ అధ్యాయం ఎంత గొప్పగా చెప్తున్నాడో మనుషుల కోసం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం, 3 నుంచి 9 వచనాలు ఉంటుంది. 8వ అధ్యాయం కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు. అయితే 6వ వచనం చదువుదాం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటికీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఇంకా అంటాడు, భూమి అందంతటి నీ నామం ఎంత ప్రభావం అని చెప్తూ ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ కలిగించి ఎవరి కింద ఉన్నాయంట? మనుషుల క్రింద ఉన్నాయంట. మరి మనుషుల్ని చంపేస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ ఎవరిని కాపాడుతారంట? జంతువులు కాపాడు. ఎందుకు అంటే మనిషి దేవుడు అనుకున్న విధంగా లేడు, మారిపోయాడు. ఎలా మారిపోయాడు అంట? సజ్జన ద్వేషులు, ద్రోహులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారు. అంటే దేవుడు అవసరం లేదు మనిషికి. దేవుడు ఎప్పుడు అవసరం చెప్పండి? దేవుడు ఎప్పుడు అవసరం? నీకు అవసరమైనప్పుడే దేవుడు అవసరం తప్ప, దేవుడు నా కన్న తండ్రి, ఆయన కోసం భూమి మీద బ్రతకాలన్న ఆలోచనలు మనుషులు లేరు. మరి అలాంటి వారిని దేవుడు ఏం చేయాలండి? ఆయన ఉదయామున 4 గంటల సునామీ వచ్చింది. అందులో ఎక్కువ మంది ఎవరంటే తెలుసా? సముద్రాన్ని చూడడానికి వెళ్ళిన వారంట. ఉదయాన్న ఎక్కడికి వెళ్ళారు? దేనికి? ఎంజాయ్ చేయడానికి. సముద్రం దేనికి వెళ్తారండి? అంతేనా? సముద్రం చూడడానికి దేనికి వెళ్తారు? అక్కడికి వెళ్ళి తాగుతూ, తిరుగుతూ, విందులు చేసుకుంటూ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ఎంజాయ్, సుఖం పొందడానికి. అవునా? అక్కడ బాగుంటుంది అని. అవునా? ఆ దేవుని ప్రకృతి ముందే నువ్వు ఎంజాయ్ చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? మరి లేపిస్తాడు. అసలు సముద్రాల దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకున్నాడో తెలుసా దేవుడు? చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము
22వ వచనం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని వనకరా. ఇది యెహోవాకు. నువ్వేం నేర్చుకోవాలి? సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక నీటికి అడ్డుకట్టలు వేయాలంటే ఇసుక ఒక్కటి సరిపోతుందండి? ఇసుక, సిమెంట్, చిప్స్ కలిపి పెద్ద పెద్ద ఆనకట్టలు కడుతున్నారు. కానీ అవి కూడా ఏం చేస్తున్నాయి? నీరు ఏం చేస్తుంది? వాటిని కూడా పెగలించుకొని వెళ్ళిపోతుంది. మరి సముద్రం ఎంత పోతుంది? ఒక చెరువు, ఒక ఆనకట్ట కట్టడానికి నీకు ఎంత కష్టమైతే, నీటిని అదుపు చేయడానికి, అంటే నీటిని ఒక నిల్వ చేయడానికి నీకు ఎంత ఇదైతే, మరి దేవుడు ఎలా అడ్డుకట్టలేసాడు? అది ఎంత ఘోషిస్తుంది చూడండి. సముద్రము దాటలేకుండానట్టు, దాటితే ప్రాణాలు పోతాయి. దాటితేనే వచ్చేది సునామీ. అర్థమవుతుంది? సునామీ వచ్చేటప్పుడు అంట ముందు లోపలికి వెళ్ళిపోద్ది అంట. ఒడ్డు ఇలాగ వస్తాయి కదా తరంగలు, ఇలాగ వచ్చినవి నార్మల్గా. ఒకవేళ సునామీ వస్తే ఏమవుతాయో తెలుసా? ఈ ఒడ్డుకు మరి రావంట, ఈ నీరంతా లోపలికి వెళ్తాయంట. 1 కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళిపోతాయి కెరటా మొత్తం. నీరు మరి కనిపించదు. లోపలికి వెళ్ళి అప్పుడు అటాక్ ఇస్తుంది. స్పీడ్గా వస్తుంది, వితిన్ సెకండ్స్లో వచ్చి పైకి మొత్తం 1-2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోద్ది సునామీ. నీరు, బిల్డింగులు, ఈ చెట్లు అంత సైతంలో వస్తుంది సునామీ పైనుంచి. నువ్వు ఎక్కడ పరిగెడితే ఎక్కడ దాక్కుంటావు అప్పుడు. అర్థమవుతుందా? సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవునికి భయపడాలి నువ్వు. అది చూసి అది నేర్చుకోవాలి. సముద్రం దగ్గరికి వెళ్ళి ఎలాగయ్యా దేవుడా ఇలా ఉంచావని దేవుణ్ణి గణపరిచిన మనుషులు ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్తున్నారు. లేపాడా మరి దేవుడు? లేపేస్తాడు. అర్థమవుతుందా? ఏం నేర్చుకున్నాం మనం ఇప్పుడు? ఏం నేర్చుకున్నాం? జంతువులకు ముందే తెలుస్తుందా? ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. నోవాహు గారు జలప్రలయం వస్తుందని 120 సంవత్సరాలు 100 సంవత్సరాలు ప్రకటన చేశాడు. ఆయన 100 సంవత్సరాలకు మించి ప్రకటన చేశాడు. ఎవరు? నోవాహు గారు. దేవుడు నోవాహు గారికి చెప్పాడా? ఏం చెప్పాడు? జలప్రలయం 40 దినాలు వస్తుందయ్యా, నువ్వేం చేయాలి? నీ కుటుంబాన్ని, ప్రజలు ఎవరైతే నీ మాట విని వస్తారో వాళ్ళని రక్షించుకోవడానికి నువ్వు ఒక పెద్ద వాడను తయారు చేయని దేవుడు చెప్పాడా? అంటే జరగబోయే ప్రమాదాన్ని ఎవరికి చెప్తున్నాడు? అంటే మనుషులకు కూడా చెప్తాడా? ఎలాంటి వారికి చెప్తాడు? నీతిమంతుడును యథార్థవర్తనుడు కనుక ఆయనకి తెలియజేశాడు. అంటే జంతువులకి, పక్షులకే కాదు, దేవుడు రాబోయే ప్రమాదాలను ముందుగానే ఎవరికి చెప్తారు? తన భక్తులైన తన పిల్లలకి ఖచ్చితంగా చెప్తాడు. మనకి చెప్తుండా? మనకి భవిష్యత్తు చెప్పాడా? నాయన భూమి మీద చక్కగా బ్రతికితే నువ్వు దేవుడు ఉన్న పరలోక రాజ్యానికి వెళ్తావు. భవిష్యత్తు కాదు ఇది. ఒకవేళ దేవుని మాట వినకుండా నువ్వు భూమి మీద ఉన్న ఆశల్లో పడి బ్రతికావా, నిత్య నరకానికి వెళ్ళిపోతావని ఎవరికి చెప్తున్నాడు? అందరికా? మనకు చెప్పాడు దేవుడు. మనం ఆయన దగ్గరికి వచ్చాం కనుక, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం కనుక దేవుడు మనకి హెచ్చరిక మాటలు ఇన్నోడు చెప్తున్నాడు. మరి బయట ఉన్న వారికి అది ముందు నీవు దేవుని భవిష్యత్తు నీకు తెలియాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అబ్రహాం గారి గురించి కూడా అదే అన్నాడు కదా. ఒకసారి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యం అబ్రహాముకు దాచెదనా చేయబోవు కార్యం అంటే జరగబోయే కార్యక్రమాన్ని అబ్రహాం గారికి చెప్పకుండా ఉంటానా నేను అంటే చెప్తాడా? చెప్పేశాడు. ఎన్ని సంవత్సరాల విషయాలు చెప్పాడు తెలుసా? 400 సంవత్సరాల జీవితం గురించి చెప్పేశాడు ఆయన. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు?
400 సంవత్సరాలు ఇస్రాయిల్ ఇప్పుడున్న నాయన ఈ ప్రజలందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. చెప్పాడా చెప్పలేదా? మళ్ళీ నేను చెప్పాను అనుకుంటారు. ఒకసారి చూడండి, ఆదికాండం 15 అధ్యాయం 13వ వచనం, 12 నుంచి చదువుదాం. ఆదికాండం 15 అధ్యాయం 12వ వచనం. ప్రొద్దుగొంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనికి అమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నొందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురు? ఆ జనముకు నేనే తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయిదువు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. ఎక్కడి వరకు చెప్పేశాడు దేవుడు అబ్రహాం గారికి? తన మరణం గురించి కూడా చెప్పేశాడు. తన మరణం గురించి, నువ్వు ఎలా చనిపోతావు తెలిసినైనా మంచి వృద్ధాప్యంలో చనిపోతావు. చూసావా? భవిష్యత్ చెప్పేశాడా? జరగబోయేదాన్ని చెప్పేశాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈయన చనిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పేశాడు. నీ ప్రజలందరూ, నీకు పుట్టిన సంతానం అంతా ఐగుప్తు దేశంలో బానిసలుగా పనిచేస్తారు. అప్పుడు వాళ్ళకి తీర్పు తీర్చిపెడుతుంది. అప్పుడు మోసే ద్వారా బయటకు వస్తారు. మళ్ళీ చూసి ఎంత వాళ్ళు మళ్ళీ ఎలా వస్తారంట? మిక్కిలి ఆస్తితో బయలుదేరి తిరిగి వస్తారంట. ఇశ్రాయేల్ వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఐగుప్తులో ఉన్న వాళ్ళ అందరి ధనాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళారు. భవిష్యత్ చెప్పాడా? అంటే ఎవరు తన మాట వింటారో, తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి చెప్తాడు. మరి జంతువులు కూడా ఎవరి మాట వింటున్నాయి? దేవుని మాట వింటాయి కనుకనే వచ్చే ప్రమాదాలను ముందే వాటికి తెలియజేస్తున్నాడు. చూడండి, ఇంకా మనం ఏం చదువుకున్నాం ఇక్కడ? ఆదికాండం 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నోవాహు సందర్భాన్ని ఆలోచిద్దాం. దేవుడు 40 దినాలు ప్రచండ వర్షం కురిపించి భూమి మీద ఉన్న ఆ సంతాన్ని అంతటిని నాశనం చేయాలనుకున్నప్పుడు, ఆ దేశంలో ఉన్నవారిని నాశనం చేయాలనుకుంటున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నవారిని, జలప్రలయం వస్తుందన్న సంగతి ముందు ఎవరో చెప్పాడు? నోవా గారు చెప్పాడు. నోవా గారు 100 సంవత్సరాల పైగా ప్రకటన చేసినా ఎవరైనా వచ్చారా? మనిషి ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తారో తెలుసా? ఎప్పుడు వస్తారండి? ఖచ్చితంగా ఎప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఏది అవ్వదు, ఎవరు మనుషుల వల్ల సాధ్యం కాదు, ఆస్తి వలన కూడా సాధ్యం కాదు, చివరికి దిక్కెవరు? దేవుడు అనుకున్నప్పుడు వస్తారు. ఈ జలప్రలయంలో ఈ 100 సంవత్సరాలు ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చారా ఆయన దగ్గరికి? పిచ్చోడు అనుకున్నారు. ఆయన చూసి పిచ్చోడు అనుకున్నాడు. ఇదేంటి, వర్షం లేదు, సముద్రం లేదు, ఎక్కడ నువ్వేంటి ఇక్కడ వాడు చేస్తున్నావు అని అనుకోరా? అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. నోవాహుకు పిచ్చి పట్టించింది. ఆయనకే కాదు, ఇంకెవరో పట్టేసింది. ఆ 8 మంది మొత్తం 8 మందికి కూడా పట్టేసింది. ఇదేం దేవుడు పిచ్చిరా, దేవుడు చెప్పడం ఏంటి, నువ్వు చేయడం ఏంటి అని అన్నా కూడా నోవా గారు దాన్ని పక్కన పెట్టి తన పని తాను చేశాడు. ఇప్పుడు జలప్రలయం ప్రారంభం అయిపోయింది అనుకుందాం. ప్రారంభం అయిపోయిన తర్వాత వీళ్ళకి అప్పుడు అర్థమై ఉంటుంది ఎవరు చెప్పిన మాటలు. నోవా గారు మనకు చెప్పారా, మనం వినలేదు, పద వాడి దగ్గరికి వెళ్దాం, ఎక్కిపోదాం అని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. అప్పుడు తీయడానికి అవుతుందా? ప్రపంచం కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఎంత మనం చెప్పిన దేవుని మాటలు వాళ్ళు లెక్క చేయరు. ఎప్పుడు లెక్క చేస్తారో తెలుసా? చనిపోయిన తర్వాత. అప్పుడు ప్రయోజనం ఏంటుంది? అందుకోసం అంటారు కదా, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకో, దీపం ఉండగానే వెళ్ళి చెక్క పట్టుకో అంటారా? అదే ఇక్కడ జరుగుతుంది. మనుషులకి ఎంత చెప్పినా వచ్చారా? రాలేదు. మరి జంతువులు చూడండి, 6వ అధ్యాయము 20వ వచనం. ఆరో అధ్యాయము 20వ వచనం. నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును, నీ యొద్దకు అవి వచ్చును, నీ యొద్దకి అవి వస్తాయి. ఎందుకు? వాటి తెలిసిపోయింది
జలప్రలయం వస్తుందన్న సంగతి వాటికి తెలిసింది కనుక అవి ఏం చేస్తాయంట, 2 డేస్ నీ దగ్గరకు వస్తాయి నాయన. అవి వస్తాయి, నీ దగ్గరికి వస్తాయి, నువ్వు దాని దగ్గరికి వెళ్ళడం కాదు. మనం వెళ్ళి చెప్పినా వినరు కదా. కానీ మనుషులు వినరు, అందుకోసం దేవుడు ఆయన చంపేయాలనుకుంటున్నాడు. నా పిల్లలు, నా సంతానము, నా 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 వారసత్వం వల్ల నా వారసులని గొప్పగా చెప్పుకున్న దేవుడే చంపేయాలనుకున్న పరిస్థితికి వచ్చింది. జంతువులు మన కోసం ఆహారంగా ఇచ్చిన జంతు పక్షులు దేవుని మాటలు వింటున్నాయి కాబట్టి వాటిని కాపాడాలనుకుంటున్నాడు దేవుడు. అందుకోసం ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా అందులో అవి చనిపోవు, కాపాడబడతాయి. నీ యొద్దకు వస్తాయి, మనుషులు చెప్పినా రారు, కానీ ప్రకృతిలో ఉన్న జీవులు వస్తాయి. వచ్చాయి, వాటిని దేవుడు రక్షించాడు, మనుషుల్ని చంపేశాడు. జలప్రలయం చనిపోయారా? చాలామంది చనిపోయారు. ఎందుకు? మనుషులు ఎలా ఉన్నారంట, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించారు. దేవుని పక్కన పెట్టి లోకంలో బ్రతకాలనుకున్న ఎవరినైనా దేవుడు లేపేస్తాడు, ఇస్తాడు, టైము సమయం ఇస్తాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఇంకా మారుతారేమో అని. ఇంకో మాట, అద్భుతమైన మాట గ్రంథంలో రాయబడింది. ఏంటో తెలుసా? అంటే చేసిన పాపానికి శిక్ష శీఘ్రంగా రాకపోవడం చూసంట భయము విడిచి దేవుని భయం విడిచి మనుషులు బ్రతుకుతారంట. ఆ మాట చూద్దాం ఒకసారి, ఎక్కడ ఉంది చూడండి. కీర్తన గ్రంథం 8 మీరు ఇప్పుడు చదివారా మాట? చదవలేదా? సరేలే. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగబోటు చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఎందుకు మనుషులు ఇలా చేస్తున్నారంట? చేసిన పాపానికి వెంటనే శిక్ష వచ్చింది అనుకోండి, అర్థమవుతుందా? నిన్న మనం ఒకరి గురించి మనం నేర్చుకున్నాం, యెరోబాము గురించి. యెరోబాము ప్రవక్త మీద ఇలా చెయ్యి తీసరికి ఏమైందంటే చెయ్యి ఎండిపోయింది, చదువుకున్నామా? ఇప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఒక అబద్ధం ఆడారు అనుకో, వెంటనే నోరు పడిపోయింది అనుకోండి, ఒక దొంగతనం చేసిన చెయ్యి పడిపోయింది అనుకోండి, ఇక నా హాస్పిటల్ ఖాళీ ఉండవు కదా. అలాగ చేయట్లేదని, అలాగ రావట్లేదు శిక్ష, వెంటనే రావట్లేదని దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రముగా కలగబోడు చూసి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ. మరి ఇలాంటి వారిని ఏం చేయమంటావు? దేవుడేమో క్షమించాలి, ప్రేమించాలి, వీరిని పాపం నుండి క్షమించి పరలోకం ఇవ్వాలని దేవుడు అనుకుంటుంటే, మనుషులు మాకు ఎలాగ చేసిన పాపానికి శిక్ష ఎలాగ భూమి మీద రావడం లేదు కనుక, ఒక్కటే జీవితం బ్రతకంతా ఇక్కడే కనుక ఎంజాయ్ చేద్దాం అనుకున్న మనుషుల్ని దేవుడు ఏం చేయాలి చెప్పండి? చంపేస్తాడు. దేవుడు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు మనిషిని రక్షించాలని. మాట వినకపోతే ప్రాణం తీసేస్తాడు. ఇక్కడ జంతువులు పక్షులు వచ్చే కానీ మనుషులు ఎవరు రాలేదు, దేవుని మాట లెక్క చేయలేదే. చూడండి, ఇంకా
మనుష్యులు పక్షులకి జంతువులకి తెలుస్తాయా? యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం. 36, 33. ఆయన గర్జనను ఆయన ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. పశువులకు తెలుపునంట. 36, 33 అంతేనా? ఆయన వచ్చుచున్నాడని, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. అంటే దేవుని ఉగ్రత వస్తుందని. దేవుని సైన్యం ప్రకృతే కదండి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ప్రకృతి వైపరీత్యాలు, దేవుని ఆయుధాలు ఇవి వచ్చేటప్పుడు అంటే ఎవరికి తెలుస్తాడంట? ఆయన పశువులకు తెలుపును. అందుకోసం పశువులు చనిపోలేదు అక్కడ. సునామీ వచ్చిన జంతువులు ఎందుకు చనిపోలేదు? దేవుని ఉగ్రత వచ్చే ముందు ఏం చెప్తాడంటే పశువులకి, నేను వస్తున్నానన్న సంగతి పశువులకు తెలియజేస్తాడంట. మనుషులకు తెలియజేస్తున్నా ఈ గ్రంథం ద్వారా ఎవడో నమ్మట్లేదు కనుక దేందో ఎవరికి తెలియజేస్తున్నాడు ఇప్పుడు? అదే ముందుగానే పశువులకు తెలుపుతాడంట. ఇంకా 39:25 యోబు గ్రంథం 39:25. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ఎవరిది? గుర్రం. బాకానాదం విన్నన్ని ఏం తెలిసిపోద్దంట దీనికి? యుద్ధం జరగబోతుంది అని వాసన వచ్చేస్తుందంట దీనికి. దేనికి? గుర్రానికి. యుద్ధం జరగకముందే యుద్ధ వాసన వస్తుందంట బాకానాదం వాడుగాను. ఓదగానే ఎక్కడికి వెళ్ళిపోద్ది? యుద్ధానికి సిద్ధం. అబ్బా బాబా ఆహా ఆహా అనుకుని వెళ్తుందండి. చూడండి, నేడు కూడా మనకి తెలిసిన సందర్భం చెప్తాను చూడండి. ఎవరైనా ఒక దొంగను పట్టుకోవాలనుకోండి, ఎవరిని పెడతారండి? కుక్కను పెడతారా? కుక్క ఏం చేస్తుంది? వాసన చూసి 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 వెళ్తుంది. బట్టలు చెమట వాసన చూసి దొంగ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడానికి వెళ్తుంది. నిన్ను పెట్టాడు అనుకో ఒకళ్ళు పోలీసు, నువ్వు వాసన చూసి చెప్పురా అంటే, నీకు వాసన చూసి చెప్పురా నిన్ను వదిలేడు అనుకో, నువ్వు ఒక మనిషి బదులు ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు. అవునా కాదు? ఒకవేళ కుక్క కనుక సరిగా వెళ్తుందా, తప్పిపోతుందా? ఎంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఎంతమందిలో వందల వేల మందిలోనైనా దొంగ ఎవరో కుక్క పసిగట్టేస్తుంది. దేని ద్వారా? వాసన ద్వారా. ఒకవేళ అది వాళ్ళకి బదులు మన దగ్గరికి వచ్చేసింది అనుకో, నేను దొంగను కాదయ్యా అన్న పోలీసులు వదులుతారా? ఎవరిని నమ్ముతున్నారు అయితే వాళ్ళు? అదేంటి, కుక్కను నమ్ముతారు కానీ నిన్ను నమ్మరు. మనుషులు అలా ఉన్నారు కనుక. చూసారా? ఇక్కడ గుర్రం ఏం చేస్తుందంట? వాసన పసిగట్టేద్దంట. కుక్క కూడా ఏం చేస్తుందంట? జరగబోయే కార్యక్రమాన్ని ముందుగా పసిగడుతుందంట. ఇంకా చదువుదామా? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. వారి నగలులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను, మరలెడును అంటే అరుస్తాయంట. మన వీధుల్లో కుక్కలు అరిస్తే మనం ఏమనుకుంటామంటే, చీ కుక్క పో అని గసిరేస్తుంటాం. మనం గట్టిగా అరుస్తుంటుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తాం? అదిరేస్తాం. దీనికి ఏం పని పాట లేదు కదా, ఎందుకు ఇలా అరుస్తున్నాయి కుక్కలన్నీ అని మనం అనుకుంటాం. కానీ ఆ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి అంట కింద చెప్తున్నాడు. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. అంటే ఈ దేశం పాడైపోతుంది, నాశనం అయిపోబోతుందని ముందుగానే ఏం చేస్తాయంట? అవే అరుస్తాయంట. అర్థమవుతుందా? వారి నగరుల్లో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను, మొరలెడును. ఆ దేశమునకు కాలము సమీపించి అన్నది, దాని దినములు సంకుచితం. అంటే త్వరలో జరగబోతున్న దాన్ని
కుక్క ఏం చేస్తుందంట, నక్కలు ఏం చేస్తాయంట, అరుపు ద్వారా తెలుస్తుంది, మొరలిడుతున్నాయంట. అర్థమవుతుందా? అది మనం పనికిమాల సౌండ్ అనుకుంటాం మనం, ఇదెందుకు ఇలా అరుస్తుందని. కానీ రాబోయే ప్రమాదానికి హెచ్చరికగా అవి ఏం చేస్తాయంట, అరుస్తుంటాయి, అరుస్తుంటాయి. దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, దానికి ఆకలేస్తుందని అనుకుంటాం మనం కదా. కాదు, చూడు ఎంత క్లియర్గా దేవుడు చెప్పాడు. అడవి కుక్కలు, నక్కలు దేశానికి అంతం జరిగే ముందు అవి అరుస్తాయంట. ఇంకా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. పర్వతముల విషయమే రోదనమును అంగలార్పును చేదును, అరణ్యములోని మేత స్థలమును బట్టి విలాపము చేదును, అవి పాడాయిను. సంచారం చేయవాడెవడను లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి. ఆకాశ పక్షులు జంతువులు ఏమవుతాయంట అంటే, ఒక దేశానికి ప్రమాదం జరుగుతుందంటే, ఒక ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయంటే ముందేం చేస్తాయంటే పక్షులు జంతువులు పారిపోతాయి. ఏదా అక్కడ సునామీలో జరిగింది అదే. ఏ ఎటువంటి ప్రమాదం వైపరీత్యాల నుంచి, ప్రకృతి నుంచి వస్తుంది, దేవుడు ఉగ్రత పంపిస్తున్నాడు అన్నప్పుడు ప్రకృతిలో ఉన్న ఈ జంతువులు పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. దేవుడు వాటిని అంతం చేయాలనుకోవట్లేదు. ఎవరిని అంతం చేయాలనుకుంటున్నాడు? అది ఎవరైతే తన మాట వినరో. ఆ కాకులకు ఆకలేస్తే ఎవరి వైపు చూస్తాయంట? ఆకాశం పైన ఉన్న దేవుని వైపు. కాకి పిల్లలు ఆహారం కొరకు దేవునికి మొరపెట్టును అని బైబిల్లో చదువుకున్నాం మనం. చదివారా లేదా? కీర్తన గ్రంథంలో. అంటే పక్షులు జంతువులు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుడు ఏం మాట చెప్తాడా అని చూస్తున్నాయి. మరి మనము మనుషులు ఎవరు ఏటి చెప్తారో విందామనేసి ఉంటాం మనం. దేవుని మాటకి అంతేనే కదా, దేవుని మాటకు విలువ లేదు, మనుషుల మాటకే విలువ. ఈ మనుషులు ఏదో ఒకటి ఇస్తారు, వాళ్ళు ఏది చెప్తే మనం అది చేద్దాం అనుకునే ఆలోచనలో ఉన్నాం. కానీ దేవుడు ఏదో చెప్తాడో నేను ఆ పని చేయాలి అని ఈ గ్రంథం వైపు కానీ ఆయన మాటల వైపు కానీ మన మనస్సు పెట్టాం. మిగతా వాటికి అతుక్కుపోతాం తప్ప దేవునికి దగ్గర కదా. దేవుని మాటలు లెక్క చేయం, మనకి అసలు అవసరమే లేదు దేవుడు అంటే. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? వాటికి చూచినిచ్చి ముందు వాటిని తప్పించి మనల్ని లేపేస్తాడు. అర్థమవుతుందా? ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి వైపరీత్యాలు జంతు పక్షులకు మనకంటే ముందే తెలుస్తాయా? ఖచ్చితంగా తెలుస్తాయి. అయితే కొంతమంది ఎలా అంటారు చూడండి, ఎవరైనా చనిపోతే ముందు జంతువులు అరుస్తుంటాయి కుక్కలు అని మనం వింటుంటాం కదా. చావు గురించి అయితే వాటికి తెలియదు. ప్రకృతిలో వచ్చే ప్రమాదాల గురించి మాత్రం ముందు అవగాహన ఉంటుంది. అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్పాలా? ఇప్పుడు చెప్పబడిన పాఠం ద్వారా మీకు ఏమర్థమైంది? ప్రకృతి వైపరీత్యాలు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ద్వారా ఎటువంటి ప్రమాదం మనుషుల మీదకి వస్తున్నా అవి జంతువులు పక్షులు తెలుస్తాయి. కానీ ఏం తెలీదు వాటికి? మరణం గురించి తెలియదు. అంటే ఈరోజు ఈ మనిషి చచ్చిపోతాడు అందుకోసం అరుస్తుంది, మన ఊర్లో ఎవరో చచ్చిపోతాడు అంటారు చూడండి, అది రాంగ్. ఎందుకంటే జీవ మరణములు ఎవరి వశం ఉన్నాయి? దేవుని వశం. నేడేమి సంభవించినా మీకు మనకే తెలియదు, వాడికి తెలియదు వాటి సంగతి. అర్థమవుతుందా? మనిషి ఈరోజు చనిపోతాడని ముందే కుక్క అరుస్తుంది అనుకోకండి. కుక్క అరిచిన పోతే అలాగైతే కుక్కలు లేకుండా చంపిస్తే మనుషులు బతికుండిపోతారా? అర్థమవుతుంది? అది ప్రకృతి వైపరీత్యాల్లో ఏం జరుగుతుందో ముందే వాటికి, అంటే వాటికి వినికుడి శక్తి, కొన్ని జంతువులకి వినికుడి శక్తి. అంటే ఎక్కడైనా భూకంపం ప్రారంభమైంది అనుకో, ఇక్కడ వాటికి సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్, ఆ తరంగాల ద్వారా వింటాయి. కుక్కకి మనకంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ వినికుడి శక్తి ఎక్కువ. కావాలని చూడండి, మనం ఎక్కడో ఉన్నాం అనుకోండి, ఇక్కడ లేచిపోద్ది కుక్క. అవునా కదా? ఇదేంటి నువ్వు మళ్ళీ మనుషులకి వినపడదు నువ్వు వచ్చినట్టు. ఎవరైనా దొంగలు వచ్చారు అనుకోండి, ఫస్ట్ ఏ వరుస్తాయండి? అదేంటిది? మరి ఎంతమంది మనుషులు ఉన్నారు ఊర్లోనే?
ఎవరు లెగరా? అంటే దొంగ ఎంత మళ్ళీ సౌండ్ చేసుకుని వస్తాడా? చాలా చిన్న సౌండ్తో నడుచుకుని వెళ్తాడు. అయినా ఎవరికి తెలిసిపోద్ది? ఎందుకు? దానికి వినికిడి శక్తి ఎక్కువ. దూరం నున్న వ్యక్తిని కూడా చూసేది ఇక్కడ నుంచి. ఎంత స్పీడ్ని వస్తుంది మళ్ళీ? అంటే వాటికి దేవుడు కొన్ని విషయాలను తెలియజేస్తాడు, ప్రకృతికి సంబంధించినవి మనకి చెప్తున్నాడు. మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. ఇవన్నీ భవిష్యత్తుకి సంబంధించినవేనా? ఖచ్చితంగా. చెప్పండి, పాఠం పేరేంటి? ప్రకృతి వైపరీత్యాలు జంతు పక్షులకు మనకంటే ముందే తెలుస్తుందా? వాటికి తెలుస్తుంది కాబట్టి అవి కాపాడబడుతున్నాయి. మనకు తెలియదు కాబట్టి ఆ ప్రకృతి వైపరీత్యాల్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. అంటే మనకి బయట నుంచి, సమాజం నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా దానికి సమాధానం చెప్పేదే బైబిల్, దేవుని మాట. ప్రకృతిలో ఏది జరిగినా ఎక్కడికి రావాలి నువ్వు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు పరిశోధిస్తే ఏం తెలుస్తుంది నీకు? అన్నిటిపైన అవగాహన. ప్రకృతిలో సంభవించే ఆ ప్రమాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తే ఏమీ తెలీదు. ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి, పక్షుల దగ్గరికి వెళ్ళి నువ్వు పరిశీలిస్తే తెలీదు. దేవుని దగ్గరికి రావాలి నువ్వు. జరిగిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు. మనం జరగకముందే దేవుడు చెప్పేస్తున్నాడు. మనకు అలాంటివి జరిగాయి ఇప్పుడు లేదు. వాళ్ళు పరిశోధన చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుందండి? కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు. అవునా? పరిశోధన చేయాలని. మనం పరిశోధన చేయడానికి ఎక్కడికి వస్తే సరిపోద్ది? దేవుని మాటల దగ్గర, గ్రంథం దగ్గరికి వచ్చి ఒక గంట, ఇప్పుడు ఒక 40 నిమిషాలు పాఠం అయిందా? 40 నిమిషాల్లో మీకు ఏ విషయాలు తెలిసిపోయినాయి? ప్రకృతిలో ఏది జరగాలన్నా అది దేవుడే జరిగించాలి. వాటిని మనుషుల కంటే ముందే దేవుడు వేటికి తెలియజేస్తాడు. ఆయన మాట వింటే మనుషులకు కూడా తెలియజేస్తాడు అనే సంగతి ఎన్ని నిమిషాల్లో మీకు తెలిసింది? ఇది నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేసినా తెలీదు. అంత అద్భుతమైన జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక దాన్ని ఎప్పుడు మనం వింటూ నేర్చుకుంటూ హేతువడిగా ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పే జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.